ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీలు, రీల్స్, వీడియోల పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా పర్యాటక శాఖ అధికారిణి ఉషశ్రీ తెలిపారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ఏపీ టూరిజం కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండి. ఈరోజు పోదలుచుకుంది ఏంటంటే మన నెల్లూరు జిల్లా యొక్క టూరిజం ప్లేస్ను ప్రమోట్ చేసుకుందాము అనండి. మనకు ఒక్క టూరిజం ప్లేస్లు అంటే మనకు చాలా ఉన్నాయి. అరణ్యాలు అంటారు, ఫారెస్ట్ కానివ్వండి, జలపాతాలు కానీ, టెంపుల్స్, బీచెస్, ఎక్కడా లేనంత మనకు ఈ కోస్టల్ ఏరియా ఉంది. సో మంచి వీటినన్నింటినీ మనం యూటిలైజ్ చేసుకొని ఎక్కడి నుంచో మన నెల్లూరుకి అందరూ రావాలి, వీటిని చూస్తూ గవర్నమెంట్ కూడా దీని నుంచి మనకి ఇక్కడికి వచ్చారంటే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మన వారసత్వ టూరిజం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి మన పురాతనమైన కట్టడాల గురించి, వీటన్నిటి గురించి మన తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఇవన్నీ ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తూ మన టూరిజంను డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నాము. సో దీనికి మేము ఫస్ట్ ఈ టూరిజం అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏదో ఒకటి మనం ప్రమోషన్స్ ఉండాలి. కాబట్టి వీళ్ళని జనాలను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్గా నేను వచ్చిన కొత్త అండి, ఒక 2 months అయింది. సో ఫస్ట్ దీనికోసం వరల్డ్ టూరిజం డే అనేది మన 27th September వరల్డ్ టూరిజం డే అండి. సో ఈ టూరిజం డే రోజు కొంచెం ఎంకరేజ్ చేసినట్లుంటుంది పిల్లోళ్ళని కానీ, కాలేజ్ విద్యార్థులను కానీ, లేకపోతే లోకల్ వాళ్ళని కానీ. ఇప్పుడంతా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీంట్లో వీళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో వీళ్ళకు ఫోటోగ్రఫీ ఒకటి, రీల్స్, వీడియోస్ ఇట్లాంటివన్నీ ఈ టూరిజం ప్లేసుల మీద ప్రమోట్ చేస్తూ ఎవరికైనా మంచిగా చేస్తే వాళ్ళకి ప్రైజెస్ కలెక్టర్ గారి చేతుల మీద ఇప్పిద్దాము అని చెప్పి ఆ కాన్సెప్ట్లో నేను ఒక ప్రపోజల్ పెట్టాను. దాన్ని కలెక్టర్ గారు కూడా ఓకే అన్నారు. సో దీనికోసమని మనము ఈ నెల నిన్న 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీళ్ళందరూ అప్లై చేసుకునేదానికి ఒక QR కోడ్ పెట్టాము. మా ఆఫీస్ నంబర్స్ ఇచ్చున్నాము. సో వీళ్ళు కాంటాక్ట్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక కమిటీని ఫామ్ చేసుకున్నాము. ఆ కమిటీ వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు. దాంట్లో బెస్ట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సలేషన్ 3 కేటగిరీలుగా పెట్టుకొని ఫోటోగ్రఫీ ఒకటి, రీల్స్ ఒకటి, వీడియోస్ ఒకటి కేటగిరీస్ పెట్టాము. సో జస్ట్ ఇది మా ఫస్ట్ కొంచెం ప్రమోషన్ కోసం ఫస్ట్ ప్రయత్నము. తర్వాత కూడా టూరిజం డిపార్ట్మెంట్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. దానికి మీ పత్రికా విలేకరులు కానివ్వండి, మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరిది మాకు సపోర్ట్ చాలా అవసరము. సో మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి ప్లేసులను హైలైట్ చేసుకోవటము, అందరికీ మనము ఇక్కడ ఉన్న మనుషులుగా ప్రతి ఒక్కరికి మన బాధ్యత ఉంది. కాబట్టి మీకు ఇలా చేస్తే బెటర్గా ఉంటారు, మీరు అలా చెప్తే కూడా మేము వాటిని ముందుకు వెళ్ళటానికే ప్రయత్నిస్తాము. కలెక్టర్ గారు కూడా టూరిజం బాగా డెవలప్ చేయాలి అనే ఆ కాన్సెప్ట్తోనే ఉన్నారు సార్ కూడా. సో మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం అందరం కలిసి నెల్లూరు జిల్లాను ఒక మంచి ప్లేస్లో టూరిజంలో నిలపాలి అనేది నా కోరిక అండి. సో దీనికి కూడా మేము ప్లాన్లు వేస్తున్నాం. హెరిటేజ్ వాక్ అనేది ఒకటి తయారు చేయాలని చూస్తున్నాను. నెక్స్ట్ ఉదయగిరి, రాపూరు వాటిని అన్నిటినీ కూడా ఈ జనాలకు ట్రెక్కింగ్ పాయింట్గా ఉదయగిరిని తీసుకోవాలని చూస్తున్నాను. దాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. త్వరలోనే మంచి ప్లేస్గా ఏర్పాటు చేసి దాన్ని ట్రెక్కింగ్కి ఏర్పాటు చేద్దాము. మీ అందరు కూడా ఒక్కొక్కసారి ట్రెక్కింగ్కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను తీసుకెళ్తాను. ప్రతి వారము ఒక్కొక్కసారి అలా ప్లాన్ చేస్తున్నాం ట్రెక్కింగ్లు. సో మంచి ఏమన్నా ఇన్వెస్టర్లు కూడా వస్తున్నారు మంచిగా డెవలప్ చేయాలని. నేను చాలామందికి వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్స్ ఇట్లాంటివందరినీ తీసుకొచ్చాను ఇన్వెస్టర్స్ను. బట్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటారనేది ఫైనలైజ్ చేస్తున్నాము. సో మన నెల్లూరు జిల్లాను ప్రమోట్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది అనుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఎంతో కొంత దీన్ని ముందుకు తీసుకెళ్ళగలను. సో ఈ విషయాన్ని కాంపిటీషన్స్ మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు, జనాలందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళలో కొంచెం ఆ ఉత్సాహం అనేది వస్తుంది టూరిజం మీద. సో అందువల్ల ఈరోజు మనం ఇలా కలవడం జరిగింది. సో ఫస్ట్ మనము ఈ కాంపిటీషన్స్ను మ్యాక్సిమం అందరూ పార్టిసిపేట్ చేయాలని చూస్తున్నామండి. ఏజ్ లిమిట్ ఉంది మేడం? ఏమండి? లేదండి, ఏజ్ లిమిట్ లేదు. అంటే 15 years అబౌవ్, అంటే అంత వాళ్ళు చేయలేరు కాబట్టి 15 years అబౌవ్ నుంచి ఎవరైనా కూడా దీన్ని చేయొచ్చు. దానికి ఒక ఫామ్ పెట్టాం, గూగుల్ ఫామ్. దాంట్లో వాళ్ళ బయోడేటా ఫిల్ చేసుకుంటే అయిపోతుందండి. ఇచ్చామండి, ఆఫీస్ నంబర్స్ ఇచ్చాము. చెప్పండి మేడం. నంబర్లా ఓకే మేడం. వీటికి కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్స్
9493668022 ఒకటి. నెక్స్ట్ ఇంకొక నంబరు 7780749880. సో ఈ నంబర్లకు కాల్ చేస్తే మీకు ఎట్లాంటి డౌట్లు ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. QR స్కాన్ కూడా పెట్టున్నాము, దాని నుంచి ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అవన్నీ అప్లై చేసుకున్న తర్వాత 10 నుంచి 20 వరకు మాత్రం ఈ మీరు అప్లికేషన్లు పంపేది అవన్నీ ఉంటుంది. 22 నుంచి 24 లోపల మేము స్క్రూటినీ చేసేసుకుంటాము. రిజల్ట్ ప్రైజ్ అవార్డ్ అనే ప్రైజ్ ఇచ్చేది మాత్రం 27th కళాక్షేత్రంలో పెడదామని ఒక ఆలోచనలో ఉన్నాము. కళాక్షేత్రంలోనే ఆ రోజు 27th ఏర్పాటు చేస్తాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ రోజు జరుగుతుంది. సో ఇంకా ఏమన్నా మీకు ఏ డౌట్లు కావాల్సినా కూడా ఆ నంబర్లకు కాల్ చేస్తే ఎనీ టైం మా ఆఫీస్ వాళ్ళు స్పందిస్తారు, దాన్ని క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ మాత్రం అది 12x18 అనుకుంటానండి. ఆ సైజులో ఇస్తే బాగుంటుంది. అందరూ 12x18 సైజులో ఫోటోగ్రాఫ్స్ ఇస్తే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే ఇవ్వాలి. 20th ఈవినింగ్ 5 లోపల ఆఫీస్లో అందరూ ఇచ్చేసేయాలి. ఆ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వీడియోస్ ఏమన్నా పెన్ డ్రైవ్లో తీసుకొస్తే మేము తీసుకోవటం, లేదా మెయిల్ పెట్టడం. మెయిల్ కొంచెం క్లారిటీ తగ్గుతుంది కాబట్టి ఆఫీస్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారంటే పెన్ డ్రైవ్లో మేము వేసుకొని అన్ని స్కూటీని మాత్రం 22-24 లోపల చేసేస్తాము. 27th ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈలోగా ఆ విన్నర్లు ఎవరైతే వాళ్ళకైతే ముందే తెలియజేస్తాము ఆ రోజు వచ్చేదానికి కూడా. సో మ్యాక్సిమం ఆ రోజు కూడా వరల్డ్ టూరిజం డే కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఈ టూరిజం సంబంధించిన IITTM కాలేజ్, విక్రమ్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు ఏమైనా కాంపిటీషన్స్ పెట్టినా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇదండి. ఓకే.